వర్జిన్ బాయ్స్ అదిరిపోయింది. నేను చాలా రోజుల తర్వాత థియేటర్‌కి వచ్చాను. అంటే టైటిల్ చూసి అసలు వర్జిన్ అంటున్నారు, బాయ్స్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇంకా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి మనకి ప్రమోషన్స్ అని కూడా చెప్పారనమాట. అంటే క్యాష్ ఒకటి రెయిన్ వర్షం కూడా కురుస్తుంది లోపల. అది మనీ వర్షం కూడా కురుస్తుందని కూడా చెప్తే మేమందరం పరిగెట్టుకొని అయితే వచ్చేసాం ఫస్ట్ షోకి. ఒకటే మాట, ఆ డబ్బులు పక్కన పెడితే సినిమా మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇంకా మిత్ర గారు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు నేను వాళ్ళని బయట చూసాం. బయటకన్నా సరే వీళ్ళు మొత్తం లోపలైతే చించి పాడేశారు. మొత్తం ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్, ముఖ్యంగా డైరెక్టర్ గారు అయితే యాడ్స్ ఆఫ్ కొట్టొచ్చు. ఎందుకోసం అంటే అంత బాగా చేశారనమాట. మొత్తం ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ విజువల్స్ కానీ, ఏవైతే ఆ జర్నీ ఏదైతే ఉన్నదో ప్రతి మగాళ్ళు ఇప్పుడున్న మెయిన్ యూత్ అందరూ కూడా తప్పనిసరిగా చూడాల్సిన సినిమా వర్జిన్ బాయ్స్. ఇంకా ఇందులో సాంగ్స్ అయితే మేమైతే ఫిదా అయిపోయాం అనుకోండి. సాంగ్స్ అంత బాగున్నాయి. బీజిఎం, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయితే మామూలుగా లేదు, పిచ్చి ఎగిరిపోయింది. కానీ లాస్ట్ కంటెంట్ మాత్రం మామూలుగా లేదు, అంతా బాగుందనమాట. అంటే ఇంకా చూసి కొద్ది అబ్బా అప్పుడే అయిపోయిందా అనిపించింది. 2 అవర్స్ నాకు తెలిసేది, ఇంకా తగ్గించారని చెప్పారు కానీ చాలా బాగుంది. ఇంకా కొంచెం పెంచుంటే బాగుంది టైమింగ్. సినిమా అయితే ఓవరాల్గా మాకైతే చాలా చాలా బాగుంది. ఈ వారం మాత్రం ఇదే ద బెస్ట్ మూవీ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఈ సినిమా మేము పొద్దున్న వచ్చాం, హిట్ కొట్టారందే. మరి మనీ వర్షం కోసం మీరు కూడా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ వర్జిన్ బాయ్స్కి ఎక్కడైనా సరే 13 చోట్ల ఈ వర్షం అయితే కురుస్తుంది అంటున్నారు. మరి మీరైతే వచ్చేయండి, సినిమా అయితే అదిరిపోయింది. నిజంగా ఇప్పుడు సినిమా వర్జిన్ బాయ్ సినిమాకి వచ్చామండి. చాలా చాలా బాగుంది. అసలు ఆ డైరెక్షన్, ఆ కామెడీ, ఆ హీరోయిన్స్ నిజంగా 3 బాయ్స్ 3 గర్ల్స్ కదా. నిజంగా ఎంత లవర్స్ ఎంత సిన్సియర్ గా లవ్ ఉండి ఎంత ఎమోషనల్ అవుతారు ఈ సినిమాలో చాలా చాలా బాగా చూపించారు. నిజంగా ఆ బాయ్స్ ఏంటంటే ఫస్ట్ సినిమా చూడంలోనే ఏంటి బాయ్స్ ఎట్లా ఉన్నారు లవ్ స్టోరీ అనుకున్నాం, కానీ లాస్ట్ ట్విస్టింగ్ మాత్రం చాలా హైలైట్ ఉంది. కంపల్ సిన్సియర్ లవ్ అని దాంట్లో చూపించారు. కొంచెం కొన్ని కొన్ని సీన్లు అనేవి కొంచెం ఎక్కువ ఉన్నా సరే యూత్ త్వరగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. ఒక్కసారి థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో లవర్స్, మెయిన్ లవర్స్ ఈ సినిమా చూడాలి. ఆ ముక్తిక్స్ యాక్టర్ గారు నిజంగా సూపర్ పెట్టారు. ఆ డైరెక్షన్ కానీ, సాంగ్స్ హైలైట్, చాలా చాలా బాగుంది సినిమా. కంపల్సరీ సినిమా హిట్ అవుతుందండి. ఓకేనా, థ్యాంక్ యూ. మేమైతే వర్జిన్ బాయ్స్ సినిమాకి వచ్చాం. సూపర్ అంటే సూపర్ గా ఉంది మూవీ. అసలుకి ఫస్ట్ అయితే సెక్సువల్ గానే చూపించిండ్రు, కానీ లాస్ట్ లో అలా లేదు, అంతా లవ్ గానే ఉంది. ఆ హీరోయిన్ అయితే బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిందంట. చాలా అంటే చాలా అసలుకి చూడాల్సిన మూవీ. బాయ్స్ అయితే కంపల్సరీ చూడాలి. అంటే లవ్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఈ మూవీలో ఉంది. లవ్ ఎలా పుట్టిద్దో ప్రతి ఒక్కటి ఈ మూవీలో చూపిస్తున్నారు. సూపర్ అంటే సూపర్ గా ఉంది. కామెడీ అయితే ఫుల్ కామెడీ అయింది. అయితే అసలు చూడాల్సిన మూవీ ఇది. ఆయన కామెడీ అయితే ఫిదా. వర్జిన్ బాయ్స్ ఇప్పుడే సినిమా చూసి వచ్చానండి. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. డైరెక్టర్ గారు మంచి తెరకెక్కించారు సినిమాని. దీంట్లో ముఖ్యంగా మన బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన మిత్ర శర్మ గారిది, నేహాన్ గారిది యాక్టింగ్ సూపర్ అంటే సూపర్ ఉందండి. ఈ జనరేషన్లో యూత్ ప్రతి ఒక్క యూత్ ఈ సినిమా కంపల్సరీ చూడాలి. ఎందుకంటే లవ్కు సెక్స్కి మధ్య ఏందనేది డిఫరెన్స్ చూపించాడు ఈ సినిమాలో. తప్పకుండా ప్రతి ఒక్క యూత్ వర్జిన్ బాయ్స్ సినిమా చూడండి. అంటే సెక్స్ అనే కాదు, లవ్ వెనకాల కూడా, సెక్స్ వెనకాల పరిగెత్తే మనకు లవ్ కూడా దొరుకుతుంది. లవ్ వెనకాల పరిగెత్తే సెక్స్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే సెక్స్ కాదు ముఖ్యం, లవ్. ఏంటంటే లవ్ అనేది రొమాంటిక్గా చూపించాడు దీంట్లో. బాగుంది. ఒక హుషారు సినిమా ఎలా ఉంటాయి, యూత్ఫుల్ సినిమా అలా ఉందండి సినిమా. మంచి రొమాంటిక్గా యూత్ఫుల్, సెన్సార్కి ఏం కట్ కాకుండా బాగుంది సినిమా. వర్జిన్ బాయ్స్ అంటే సెన్సార్ సినిమా సంథింగ్ ఏదో అని అనుకోకండి. కుటుంబం అందరు కలిసి చూడాల్సిన సినిమా ఇది. భయ్యా ఇప్పుడే చూసా భయ్యా వర్జిన్ వాయిస్, యూత్ఫుల్ ఎంటర్ భయ్యా. ఏం తీశారు భయ్యా దయానంద్ గారు. హ్యాట్సాప్ అండి డైరెక్టర్ గారు. మ్యూజిక్ బీజిఎం కానీ చాలా అద్భుతంగా తీశారు, అద్భుతంగా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ మిత్ర శర్మ గారు చెప్పుకోవాలంటే బిగ్ బాస్ ఆల్రెడీ చూసాం మనం. మహానటి సావిత్రి ఉంది కదా, ఆ విధంగానే యాజ్ కనిపించింది. ఇందులో కూడా చక్కగా మంచి రోలు, సూపర్ అంటే అద్భుతంగా నటించింది ఆమె కూడా. ఆమె లుక్స్, పర్ఫార్మెన్స్ కానీ, హీరోస్ రోల్ కానీ, హీరోయిన్స్ రోల్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే లైక్ మనకి ఎట్లా అంటే మన యూత్ఫుల్ అంటే ఈ జనరేషన్కి తగ్గట్టుగా తీశారు దయానంద్ గారు. హ్యాట్సాప్ అండి చెప్తున్నా కదా. వేరే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ, కామెడీ టైం భయ్యా చెప్తున్నా కదా. హుషారు లైక్ అలాంటి మూవీ చూస్తున్నా కదా, హుషారు కానీ అలాంటి కామెడీ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు, ప్రతి ఒక్కరు నవ్వుతారు. అండ్ లాస్ట్లో 20 minutes మాత్రం హ్యాట్రిక్ అని చెప్పుకోవాలి. మంచి అంటే సెంటిమెంట్ కానీ, అంటే లైక్ అంటే ప్రేమే కాదు, లవే అదే కాదు, అన్ని ప్రతి ఒక్కరు అద్భుతంగా చూపించారు. సెంటిమెంట్ కానీ అన్ని అద్భుతంగా చూపించారు. సూపర్ అండి, హ్యాట్సాప్. అన్న ఎలా ఉందన్న మూవీ? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది సార్, అన్న బాగుంది. సాంగ్స్ గట్రా ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా సూపర్ ఉంది. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. ఓకే, హీరోయిన్స్ డైలాగ్స్ మొత్తం రొమాంటిక్ సీన్స్ కదా, ఎట్లా అనిపించింది? బాగుంది. ఓకే. బాగుంది. అండ్ స్పెషల్లీ మా శ్రీయానన్న
యాక్టింగ్ బాగుంది ఓకే అండ్ ఇంకొక యాక్టర్ పేరు తెలియదు కానీ బాగుంది. డైరెక్షన్ బాగుంది బ్రో. స్క్రీన్ ప్లే అయితే మంచిది. ఈ కాన్సెప్ట్ బాగుంది, డైరెక్షన్ చక్కగా ఉంది, మ్యూజిక్ బాగుంది. సినిమా ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు సిస్టమ్కి వెరీ సూటబుల్, చాలా చక్కగా ఉంది. యూత్ అందరు కనెక్ట్ అవుతారు, ఏమా యూత్ అందరు కనెక్ట్ అవుతారు అది. కరెక్ట్ 100%. మ్యాడ్ కనెక్ట్ అయినప్పుడు ఇది ఎందుకు కనెక్ట్ కాదు? కనెక్ట్ అవుతుంది. వెరీ నైస్, బాగా తీశారు. తక్కువ ఖర్చులో తక్కువ ప్రొడక్షన్ దీంట్లో ఆర్టిస్టులు తక్కువ సింపుల్ ఆర్టిస్టులు పెట్టుకొని చాలా లిమిట్ బడ్జెట్ తోటి ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. అది గ్రేట్. ఇప్పుడే వర్జిన్ బాయ్స్ మూవీ చూసాను. మూవీ అయితే అసలు సూపర్ రొమాంటిక్ కామెడీ అని చెప్పవచ్చు. శ్రీహాన్ గారి కామెడీ టైమింగ్స్ అయితే చాలా అంటే చాలా నవ్వుకున్నాం మేము. అలాగే మిత్ర గారు, బిగ్ బాస్ ఫేమ్ మిత్ర గారు అసలు వేరే లెవెల్లో ఉన్నారు. ఆ మహానటి సావిత్రి గారు గుర్తొచ్చారు, అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా అంటే చాలా బాగా ఒక తెలుగు అమ్మాయిలా కనిపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అలాగే గీతానంద్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ముగ్గురు హీరోలు బాగా యాక్ట్ చేశారు. ఒక మంచి రొమాంటిక్ కామెడీ మూవీని ఈ వీక్ అయితే చూసానని ఫీల్ అవుతున్నాను. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, డైరెక్షన్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. ముగ్గురు హీరోయిన్లు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, సినిమా అయితే అసలు వేరే లెవెల్ ఉంది. థ్యాంక్ యూ భయ్య. వర్జిన్ బాయ్స్ వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్. నిజంగా టైటిల్ ఏదో వర్జిన్ బాయ్స్ అని పెట్టారు కానీ దాని రిలేటెడ్ స్టోరీ కావచ్చు వేరే అంటే వేరే అనిపిస్తుంది. పడి పడి నవ్వుతాం. కౌశల్ గారి కామెడీ కానీ, శ్రీహాన్ బ్రోది, ఇంకో గీత వాళ్ళది, మిత్రా శర్మది అయితే మెయిన్గా వేరే లెవెల్ యాక్టింగ్ అని చెప్పాలి. చాలా క్యూట్గా కూడా కనిపించారు. బిగ్ బాస్లో చూసింది ఒక సైడ్ అయితే ఇంకొక యాంగిల్ యాక్టింగ్ సైడ్ ఇదంతా చాలా బాగా చూపించారు. సింపుల్ లైన్ తీసుకొని ఇప్పుడున్న ట్రెండ్కి అండ్ మన కల్చర్కి బాగా తగినట్టయితే తీయడం జరిగింది సినిమా. త్రూఅవుట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు నవ్వి బుగ్గలు ఎరవడకపోతే నన్ను అడగండి, నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎందుకంటే మీరు చూస్తేనే మంచి సినిమాలు వస్తుంది. థ్యాంక్ యూ.